గబ్బర్ సింగ్ మూవీలో ఆఫర్ అదంతా ఎలా వచ్చింది, ఎలా జరిగింది? అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి. అవునా? శృతి హాసన్ గారు ఉన్నారు కదా, దాంట్లో హీరోయిన్ అండి అవును, గబ్బర్ సింగ్. అవును. అయితే వాళ్ళ టైలరు కొన్ని ఆరోగ్యం బాగోక అతను బ్రేక్ అయిపోయాడు. బ్రేక్ అయిపోతే కాస్ట్యూమ్ సీపీ గారు రమేష్ గారు అని ఉన్నారండి. ఆయన ఆమె దగ్గరికి పంపించాలని వర్కర్లని ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. కానీ ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు కొంచెం సరిగా చేయటం కదా, అసలు వెళ్ళా అంటున్నారు వాళ్ళు. అంటే తమిళ్ రాదు, నాకు తమిళ్ వచ్చింది, తెలుగులో వస్తారు కానీ కొంచెం వాళ్ళకి తెలియదు కదా. దానివల్ల వాళ్ళు భయపడితే అప్పుడు రమేష్ గారు నన్ను రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దాకా చేయట్లేదు కానీ ఇది ఒక్కరోజు వెళ్ళి ఒక 20 days ఉంటుంది కేరళ చేసి రావాలి అనేసి మళ్ళీ టైలరింగ్ అడిగారు. అయితే చేసిన పనే కదా ఈజీయే, సర్లేనే అప్పుడు కొంచెం సర్లేనే 20 days కదా ఏదో అవుట్డోర్ వెళ్ళినట్టు ఉంటుంది. కేరళ ఒకటి అంటే చాలా సార్లు వెళ్ళండి, కేరళ, ఊటీ, బెంగళూరు, బొంబాయి, కలకత్తా అన్నీ తిరిగేసాను. ఆ చిరంజీవి గారితో అమెరికా కూడా వెళ్ళొచ్చాను నేను. అమెరికాలో 35 days షూటింగ్ చేసి వచ్చాను. జై చిరంజీవి 2005. ఇంకా సర్లే వెళ్దాం, 20 days వర్క్ కదా, అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనేసి వెళ్తాం జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఆయన షాకు పవన్ కళ్యాణ్ గారు, ఏంటో నువ్వు ఇటు వచ్చావు, ఇప్పుడు సాంగ్ ఏమి లేదు కదా. లేదండి అమ్మాయికి కొంచెం బట్టల ఆల్టరేషన్ అవి చేయడానికి వచ్చాను. ఓకే అన్నారు. తర్వాత హరిశంకర్ గారి వచ్చి తెలుసా వీళ్ళ అబ్బాయిలు చదువుకుంటున్నారు, నేను కూడా చదవలేదు వాళ్ళ చదువునంతా. వాడిని అడిగితే ఏదో చెప్తూ ఉంటాడు, వీడు చదవలేదు కానీ వాళ్ళ పిల్లలేమో డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. గుర్తుపెట్టుకుని హరిశంకర్కి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక 2 days అయిన తర్వాత నన్ను పిలిచి పర్సనల్గా, ఏరే నువ్వు మిమిక్రీ చేస్తావు కదా, చేస్తాను, యాక్టింగ్ కూడా చేస్తావు కదా అంటే ఆయనకు తెలుసు అండి. అప్పుడప్పుడు చేసుకోండి అందరూ చెప్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకున్నాను. నువ్వు ఎవరెవరు చేస్తావు అని అడిగారు. నేను చిరంజీవి వాళ్ళ అన్నయ్య గారికి చేస్తాను, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తాను. అది ఆయన ముందు చేయలేం కానీ ఇంకా తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు, మ్యాక్సిమం అందరూ కూడా చేస్తూ ఉంటాను. అంటే డైలాగులు చెప్పేవాళ్ళు, డైలాగులు చెప్తాను, యాక్టింగ్ కూడా చేస్తాను. మొత్తం బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్ అవన్నీ చేస్తుంటాను. ఇంకా ఎవరు చేస్తామంటే అందరిది చెప్పాను. తర్వాత ఆయనకి రాజశేఖర్ గారిది నచ్చింది, అక్కడ ఒకసారి చేయమని చెప్తే రాజశేఖర్ గారిది డైలాగ్ వర్షన్ చెప్పాను. తర్వాత ఒక సాంగ్ కూడా పాడాను. తర్వాత సరే ఓకేనా, మళ్ళీ బ్రేక్ తర్వాత ఇంకా షూటింగ్ చేయడం మానేసి మళ్ళీ హరిశంకర్ గారిని పిలిచి డైరెక్టర్ గారికి ఈయన మళ్ళీ కూర్చొని మళ్ళీ ఓ రూమ్లో ఇలా చెప్పారు, ఇలా చేస్తాడు. అక్కడ చూసినారు మన దాంట్లో చేయాలి, క్యారెక్టర్ ఉంది అన్నారు. నేను వేరే క్యారెక్టర్ ఏదో ఉందిలే చేద్దాం అనేసి అనుకున్నాను. తర్వాత అప్పుడు 15 days 16 days షూటింగ్ అయిపోయింది. తర్వాత ఒక 50 మంది రౌడీలు దిగారు అక్కడికి. నేను పక్కన ఉన్నాను. దానికి నాకు డ్రెస్ వేసుకోమంటే ఆడుకో టవల్ వేసాను, కూర్చోను. ఏం చేయాలన్నది తెలియదు అప్పటికి. తర్వాత వీళ్ళు ప్రాక్టికల్ చేస్తున్నారు సాంగ్లు వేరే. అది పవన్ కళ్యాణ్ గారు, డైరెక్టర్ గారు మొత్తం డిస్కస్ చేసి ఒక 7-8 పాటలు తీసుకొచ్చారు. ఒక పాటకు 4-5 చేయాలి, అందులో బెటర్మెంట్ తీసుకోవాలి అనేసి వాళ్ళ ప్లానింగ్. అప్పుడు హీరో గారు వచ్చి చేద్దామా, స్టార్ట్ చేద్దామా అది నరశంకర్ గారు అంటే ఏంటంటే నువ్వు రోజు సాంగ్ చేస్తావు కదా మొన్న, చేశాను, అది చెయ్యాలి అన్నారు. అంతే కదా, నాకేం తెలియదు, అంతే కదా అనుకున్నా. అయితే ఫస్ట్ మన సాంగ్ చేసేద్దాం అనేసి హీరో గారు అప్పుడే వచ్చారు. 11:15 వచ్చారు. ఆ రోజు ఎందుకో కొంచెం లాంగ్ లొకేషన్ అనమాట. వచ్చారు రాగానే స్టార్ట్ చేద్దాం ఉన్నారు. సరే అనేసి అన్న రిహార్సల్ చేద్దామని. అంటే రిహార్సల్ వదిలేదు సార్, చేసేస్తాను ఇంకా అసలు. ఇంకా సరే టేక్ అన్నారు. ఆ సాంగ్ వేసి సాంగ్ బిట్ తెచ్చేసి పెట్టి చేసా. ఇంకా చేసే కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అసలు ఎంత హుషారు వచ్చేసిందంటే వచ్చి గట్టిగా వాటేసి అసలు ఆ టేబుల్ గుద్ది ఈ టేబుల్ గుద్ది నీకు ఎలాగనిపిస్తుంది అంటే బాగానే ఉంది సార్ అన్న. ఆ టేక్ ఓకే అయిపోయింది అంతే, ఒకటే సింగిల్ షాట్. అదే రిహార్సల్ సింగిల్ టేక్లో. నాకైతే మామూలు చేస్తూ ఉంటాం కాబట్టి నాకు తర్వాత ఇలా ఉన్న వాళ్ళతో సాంగ్లకి జరుగుతున్నాయి 4 days. ఆ 4 days అలా నన్ను గమనిస్తూ ఉన్నారు. అందరూ పరిచయం చేస్తున్నారు నన్ను. ఇతను రాజశేఖర్ చేస్తారు. ఇంకా అసలు ఇంకా ఆనందానికి అద్దు ఉంటుందా, ఆకాశానికి అద్దు ఉంటుందేమో కానీ ఇంకా ఆనందంతో ఇంకా రోజు తినేవాడిని కాదు. ఇంకా ఆయన చూస్తూ నన్ను చూస్తూ ఆయన ఇంకా హీరో గారు అంటే అంత ఇష్టం నాకు.
కనిపిస్తుంది మీ ఫేస్ లో. అయితే ఇంకా అది కంటిన్యూ చేస్తా చేసుకుని వచ్చాం. లాస్ట్ రోజు వచ్చేటప్పుడు అక్కడ అదే బయట పబ్లిసిటీ చేయకండి మన సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్నారు. అది మాట ఎందుకు చెప్పారో తెలియదు. దాంట్లో వేరే క్యారెక్టర్ కూడా వేసాను. ఒక ప్యాకెట్ కాడ నుంచి సరే పరిగెట్టిపోవటం, ఆయన తరుముకుంటూ వస్తుండే 30 ఇయర్ ఇండస్ట్రీ గారు వస్తారు, ఎవడే 30 ఇయర్ ఇండస్ట్రీ గారు పడతాము, మేము ఏం చేస్తాం చంపేస్తారా అది అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెట్టడం, ప్యాకెట్ కాడ నుంచి చేసిపోవడం. నాకు అది గుర్తుంది కానీ ఈ పాట గుర్తులేదు. తర్వాత పెద్ద సీన్ కదా, ఇప్పుడు అందరు కాంబినేషన్ ఉన్న సీన్ కదా, ఎలా మర్చిపోయారు అది? అంటే నేను చాలా సాంగ్ చేస్తున్నాను కదా, సడన్ గా అలా వచ్చి ఊరికే చేద్దాం అని అన్నారు, చేసేంత అయిపోయింది. అక్కడ కంటిన్యూషన్ కూర్చున్నాం, ఆ సీన్స్ అయిపోయింది, వాళ్ళు పాడారు. ఎన్ని రోజులు చేశారా మొత్తం అది ఆ ఎపిసోడ్? అది 4 days పట్టింది అందరికి. అయితే 4 days అయిపోయింది. తర్వాత చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు చెప్పకుండా పబ్లిసిటీ చేయకుండా అన్నారు. ఆల్రెడీ మేము అక్కడ ఉన్నాం, కేరళలో, ఇక్కడ తెలిసిపోయింది అందరికీ. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సినిమా 2 days 3 days రిలీజ్ ముందు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మేనేజర్ ఉన్నారు రమేష్ గారు, ఆయన బావచ్చ గారికి వచ్చి ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నారని. ఇంటి దగ్గర హీరో గారు నీకు మామిడికాయలు ఇచ్చారు అన్నారు. మామిడికాయలు ఇచ్చారు ఏంటంటే రావు సార్ కిందకి అన్నారు. కిందకి వస్తే ఇంత అట్ట బాక్స్, ఇది దాంట్లో మినిమం ఒక 70-80 కాయలు ఉంటాయి. ఇంత బాక్స్ మామిడిపళ్ళు. అవి పవన్ కళ్యాణ్ గారి తోటలో ఇంకా మొగ్గలేదు, నీకు ఇమ్మన్నారు అన్నారు. ఎందుకు ఇచ్చారా అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే అభిమానం, ఆయన నాకు అభిమానం, కానీ మామిడికాయలు ఇచ్చేంత ఇది గుర్తుపెట్టుకుని మేనేజర్ పంపించడం నాకు అక్కడ షాక్. మీరు ఆయన ప్రేమ హస్బెండ్ అండి, ఆ ప్రేమకి కొలతలు ఉండవు. అయితే నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఒక మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏంటి మామిడికాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించడం, ఆయన తోటలో ఇవ్వటం ఏంటి అనేసి. అంటే ఇవ్వాలనుకుంటే పిలిచి ఇవ్వచ్చు, కానీ ఇక్కడికి పంపించడం అన్నది గ్రేట్. మళ్ళీ ఆ బాక్స్లో పార్సల్ చేసి ఆ తోటలోంచి మళ్ళీ మడితిచ్చి కోరిచ్చి ఇంకా అది జీర్ణించుకోలేకపోయాను. అసలు ఎందుకు చేస్తారులే అనేసి వెళ్ళిపోయాము. అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయింది. 3వ రోజునే మేము మెదక్ వెళ్ళాము. మెదక్ చర్చి మా మిస్సెస్ మా పిల్లలు అడుగుతుంటే కారు కట్టించాను. ఆ మెదక్ చర్చి గారు దిగిన తర్వాత అక్కడ వాళ్ళందరూ క్రౌడ్ వస్తూ సార్ ఫోటో అన్నారు. ఎందుకు ఫోటో నాకైతే అర్థం కాలేదు. సినిమా చూడలేదు, ఇంకా సినిమా చూడలేదు మీరు? సినిమా అప్పుడు చూడలేదు. అప్పుడు 4 days అయిపోయింది సినిమా హౌస్ఫుల్ నడుస్తుంది. గబ్బర్ సింగ్ సూపర్ అన్నది. దాంట్లో నా సైకిల్ తొక్కాను కదా అన్నది అది గుర్తుంది, కానీ సైకిల్ తొక్కే ఇంత గుర్తుపడుతున్నారు ఏంటి అనుకుంటున్నారు? సైకిల్ తొక్కితే ఇంత గుర్తుపడుతున్నారు అనుకున్నాను, కానీ ఈ రోజు సాంగ్ అన్నది గుర్తు మర్చిపోయారు మీరు. ఇంకా సరే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఫోటో మెదక్లో చర్చి దగ్గర అందరు ఫోటోలు తీస్తుంటే నాకు వాళ్ళు ఎందుకు తీస్తున్నా నాకు అర్థం కాలేదు అసలు. సరే మినిమం ఒక 60-70 మంది. నేను రోడ్డున పోయినా వస్తున్నా సరే మొత్తం క్రౌడు. నేను నాకేం అర్థం కాదు ఏంటంటే గబ్బర్ సింగ్ సూపర్ అంటే అక్కడ మంద కథలు అక్కడ పవర్ ఉందిలే అనేసి నేను అనుకున్నాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన దారిలో అక్కడ 8 మాసం తక్కువ అంటాడ. ఇక్కడ వచ్చేసి 400 450 ఉంటే అక్కడ 300 ఉంది మెదక్ దారిలో. అక్కడ దిగితే అక్కడ జనం వస్తున్నారు, అక్కడ వచ్చేసారు. ఇదేంటి అనేది నాకు సరే అనేసి ఇంకా తీసుకున్నాం, వచ్చేసిన తర్వాత ఊర్లోంచి ఫోన్లు సూపర్ చేశాను. ఇంకా అప్పుడు సరే అనేసి అప్పుడు వెళ్ళాను సినిమా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.